హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. సో, విజయవాడకి షిఫ్ట్ అయిపోయే హడావుల్లో చాలా వరకు వీడియోస్ చేయడానికైతే అవ్వట్లేదనమాట. సో, ఒక 2, 3 డేస్ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. పిల్లలు ముందుగానే వచ్చేసారు. ఈ షిఫ్టింగ్ హడావిడిలో వాళ్ళెందుకు ఇబ్బంది పడ్డం అని చెప్పేసి వాళ్ళని ముందుగానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే వదిలేసి మేము చేయాల్సిన పనులన్నీ చేసుకొని, అన్నీ సర్దుకొని ప్రశాంతంగా వచ్చాననమాట. సో, అమ్మ వాళ్ళ ఇంటికొస్తే నాకు బాగా నచ్చేదేంటంటే, ఈ మేడ పైన ఈ మొక్కలన్నీ కూడా నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే, ప్రతి చిన్న వేస్ట్ డబ్బాలో కూడా మా అమ్మ మొక్కలైతే వేసేస్తదనమాట. సో, పుట్టిల్లు అనగానే మెయిన్‌గా మాకు గుర్తొచ్చేదేంటంటే గోరింటాకనమాట. ఎప్పుడూ ఉంటుంది. గోరింటాకు మొక్కలు కుండీలో వేసి పైన పెంచుతూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఫుల్‌గా ఆకు ఉంటూనే ఉంటుందనమాట. ఎందుకంటే ఆహ్, ఎప్పటికప్పుడు ఆకు తీసేస్తూ ఉంటారు. హెయిర్‌కి అప్లై చేయడానికి కావచ్చు, లేదంటే ఆయిల్ తయారు చేసుకోవడానికి కావచ్చు. నాలాగే మా మదర్‌కి కూడా చాలా లాంగ్ హెయిర్ అనమాట. సో, ఎక్కువగా గోరింటాకు అది యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్‌కి. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఆకొస్తూనే ఉంటుంది. అందులోనే మా పాపకైతే గోరింటాకు చాలా అంటే చాలా చాలా ఫేవరెట్. అసలెప్పుడూ చేతులు ఖాళీగా ఉండవదనమాట. ఎప్పటికప్పుడు ఇలా పెట్టుకోగానే ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత మళ్ళీ పెట్టుకుంటుంది. అంత పిచ్చనమాట. సో, నేను రాగానే ఇంక స్టార్ట్ చేసింది గోరింటాకు కోసి పెట్టు అనేసి. సో, ఇంకెలాగో మొక్కలున్నాయి కదా అని చెప్పి ఆకులైతే కోస్తున్నామనమాట. ఈవినింగ్ టైమ్ చాలా బావుంటుంది. మంచిగా చాలా మంచి ఎయిర్ అయితే ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ప్రతి చిన్న చిన్న దాంట్లో ఏసేయడం వల్ల ఎన్ని పువ్వులున్నాయంటే చక్కగా పువ్వులు ఆహ్, మనం పూజ చేసుకోవడానికి బోలెడు పువ్వులున్నాయి. అయినా సరే మా మదర్ ఇంకా తెప్పించుకుంటారు పూజ చేసుకోవడానికి స్పెషల్‌గా. ఇది చూసారా? ఇంత చిన్న మొక్కకి ఎంత బావుందో అసలు పచ్చిమిర్చి. చాలా ఘాటయితే ఉందనమాట. నాటు పచ్చిమిర్చి అంటారు కదా! అది. ఇవన్నీ కుండీలో వేసి పైన పెట్టేసారనమాట. ఈ బంతి పూలు అసలు సీజన్ అయిపోయింది కదా! ఇంకా పూస్తాయా అని నాకు డౌటొచ్చింది. ఎంత బావున్నాయో. ఉన్న బంతి పువ్వు మొక్కలన్నీ కూడా ముద్ద బంతే అండి. ఎంత బావున్నాయసలు. చాలా చాలా అందంగా అనిపించాయి. ఈ మొక్క చూసారా? పపాయ అనమాట. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చిన్నగా ఉంది. ఇప్పుడొచ్చినప్పుడు పెద్దదయిపోయింది. దానికి చిన్న చిన్న పూత కూడా వస్తుందనమాట. నెక్స్ట్ నాకు తెలిసి ఇంకొక 2, 3 మంత్స్‌లో మంచి ఫ్రూట్స్ కూడా వచ్చేస్తాయి మనకి. దానిమ్మ చెట్లు కూడా పెద్దయి అయిపోయాయి. జామ చెట్లు కూడా పెద్దయి అయిపోయాయి. ఇవన్నీ ఎప్పుడొస్తాయో తెలీదు ఫ్రూట్స్ అయితే గనక. మీ అందరం వెయిటింగ్. మొన్నే రీసెంట్‌గా క్యాప్సికమ్ కూడా పండించారంట. చిన్న డబ్బాలో వేశారు. వేస్టేజ్ డబ్బాలుంటాయి కదా! ఏవో ఒకటి. అందులో వేస్తే క్యాప్సికమ్ కూడా వచ్చాయంట. అవి కర్రీ కూడా చేసుకుందామని చెప్పి ఫోన్‌లో చెప్పారు. భలే అనిపించింది. గోరింటాకైతే రెడీ చేసేసాను. మా బుడ్డదైతే రెడీగా ఉంది హ్యాండ్స్‌కైతే పెట్టుకోవడానికి. సో, ఈ మధ్య వీడియోస్ అవి కొంచెం లేట్‌గా వస్తున్నాయి కాబట్టి మీరైతే నా ఛానెల్‌నైతే అస్సలు మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంచెం ఈ షిఫ్టింగ్ హడావిడిలో ఉన్నాం కాబట్టి కొంచెం అయితే లేట్ అవుతాయన్నమాట. త్వరలోనే మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు మరింత ముందుకైతే వస్తాను. గోరింటాకైతే పెట్టుకున్నాను. లోటస్‌లో పెట్టుకుందామని చెప్పేసి ఈ డిజైన్ అయితే ట్రై చేశాను. ఒక్కొక్కసారి అయితే నాకది త్రిశూలం లాగా ఉంది. లోటస్ లాగా ఉంది. సో, ఫైనల్‌గా అయితే గోరింటాకు పెట్టేసుకోవడం, తీసేయడం అన్నీ జరిగాయి. చాలా మంచిదండి ఇది ఆకు. ఇందులో మేము చింతపండు గానీ, లెమన్ గానీ ఏమి వెయ్యం. ఉత్తి ఆకే మేము మిక్సీ పెట్టేసుకుంటాం అనమాట. ఇవైతే ఇంక సమ్మర్ వచ్చింది కదా! పిల్లలకైతే ఏదో ఒకటి ఉండాలి. ఈ పాప మార్కెట్‌లో చూసిందంట. కొనే వరకు వాళ్ళ తాతయ్యనైతే అస్సలు ఊరుకోలేదు. ఫైనల్‌గా అయితే కొనిపించుకొని ఇంక వీటితోనే ఆట అనమాట. అవి కూడా చాలా చక్కగా ఎంత ఆడుకుంటున్నాయి. ఫుల్ టైమ్ పాస్ అనమాట. పిల్లలు మీకు కూడా ఏదైనా అందుబాటులో ఉంటే గనక డెఫినెట్‌గా తీసుకోండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. బయట ఎండలో తిరగడం గానీ, ఇవన్నీ తగ్గిపోతాయి. ఫోను కూడా చాలా దూరంగా ఉంటారనమాట. ఎందుకంటే ఈ క్యూట్‌గా ఉన్నాయి కదా! ఈ పిల్లలు కలర్‌ఫుల్‌గా. వీటిని చూస్తూ ఉంటే ఫుల్ టైమ్ పాస్ అయిపోతుంది. చాలా ఆడతాయి ఇవి కూడా ఎంత బాగున్నాయో. ఎండలో అయితే చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయండి. తర్వాత రోజు మేము విజయవాడ ఎళ్ళాల్సొచ్చిందనమాట. సో, మా పాప వీటిని వదులుతుందా? అస్సలు వదలనే వదలదు. సో, విజయవాడకి ట్రైన్‌లో తుని నుంచి బాస్కెట్‌లో పెట్టుకొని ఈ కోడి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాననమాట. ఆ 2 సరిపోలేదంట. అందుకని ఇంకొక 2 కోడి పిల్లల్ని కూడా యాడ్ చేసింది. వాళ్ళ తాతయ్య గారితో తెప్పించుకొని ఇంకో 2 పిల్లల్ని కూడా యాడ్ చేయించి మొత్తం 4 అయితే మేము తీసుకెళ్తున్నాము. అందులో ఒక చిన్న
కప్ కూడా పెట్టింది. అంటే మధ్యలో దాహం వేస్తుంది కదా! ఫుడ్ రెడీ చేసుకుంది. వాటర్ బాటిల్ ఒకటి రెడీ చేసుకుంది. దానికి ట్రైన్‌లో పెట్టడానికి. ఫుల్ రెడీగా ఉంది. అది తిన్నా తినకపోయినా వాటికి మాత్రం టైమ్ టు టైమ్ వాటర్, ఫుడ్ 2 కూడా పెట్టిందనమాట. చక్కగా అవి అవి కూడా చక్కగా చాలా మంచిగా సపోర్ట్ చేశాయి. అందరూ చూడడమే ఎక్కడ సౌండొస్తుంది, కోడిపిల్లల సౌండ్ అనుకోని అందరూ చూడడమే అన్నమాట. అవి కూడా చాలా ఎంజాయ్ చేశాయి అనిపించింది. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. ఆహ్, రూ. 1 కదా! అంటే రూపాయి కోడిపిల్ల అని చెప్పేసి మన చిన్నప్పుడైతే అనేవారు కదా! అందుకని చెప్పేసి రూపాయి కోడిపిల్ల అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతుంటే భలే అనిపించింది. కాకపోతే ఇప్పుడైతే అవి 15 రూపీస్‌కి తీసుకున్నామన్నమాట. ఈచ్ వన్ వచ్చేసి 15 రూపీస్. ట్రైన్‌లో ఆకలేస్తుంది కదా! అని చెప్పేసి కొంచెం ఆహ్, బియ్యపు రవ్వ ఉంటుంది కదా! చేతిలో వేయగానే ఒక్కొక్కటి తింటున్నాయన్నమాట. ఇదండి ఫైనల్‌గా తుని నుంచి విజయవాడకైతే వీటిని కూడా తీసుకొనొచ్చేసాము. వచ్చిన తర్వాత ఇవైతే ఎండలో వేయగానే చక్కగా హ్యాపీగా పడుకున్నాయి. పాపం చాలా సేపు ఆ బాస్కెట్‌లోనే ఉండిపోయాయి కదా! ఏ కాళ్ళు నొప్పొస్తాయో అని చెప్పేసి బయట వదిలేయగానే చక్కగా హ్యాపీగా అటు ఇటు తిరిగేసి ఎండలో పడుకున్నాయి. భలే అనిపిస్తున్నాయి. నాకు కూడా ఎంత పనున్నా సరే వీటితో కాసేపు ఆడుకుంటుంటే భలే అనిపిస్తుంది. చాలా క్యూట్ ఉన్నాయి. మన వెనకాలే వస్తున్నాయన్నమాట. ఇలా చిన్న సౌండ్ చేసి పిలవగానే 4 వచ్చేస్తున్నాయి. ఏ పిల్లికి, దేనికి దొరకకుండా అయితే చాలా జాగ్రత్తగా వీటిని కాపాడుకోవాలి. ఏ మాత్రం ఒక్కటి మిస్ అయినా మా పాపతో చాలా కష్టం. అస్సలు ఊరుకోదు. వీటితోనే ఉంటుంది తిండి మానేసి, నిద్ర మానేసి చక్కగా వాటికి ఫుడ్ పెడుతూ, వాటిని ఒళ్ళో పడుకోబెట్టుకొని అవి కూడా పాపకి చాలా అలవాటు పడిపోయినట్టున్నాయి. వచ్చి ఇలా పడుకొని జోకట్టుగానే అవి కూడా పడుకుండిపోతాయి. చూసారు కదా దాని యాక్టింగ్. పడుకోమనగానే అది కూడా వెంటనే పడుకుండిపోయింది. ఒక్కసారిగా నాకు భయమేసింది. అసలు బతికుందా లేదా అని భయమేసింది. తీరా చూస్తే చక్కగా పడుకుందనమాట మత్తుగా. ఎంత క్యూట్ అనిపించిందో. ఎదిగే కొద్దీ కలర్ చేంజ్ అయిపోతాయి కానీ చిన్నప్పుడైతే భలే క్యూట్ ఉంటాయి. చూడండి అసలు లేపినా కూడా లేవట్లేదు. మా పాపకు భయపడి పడుకుందో తెలీదు, ఏంటో తెలీదు. తర్వాత ఒళ్ళో యేసుకొని లేచిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లో మళ్ళీ ఒళ్ళో వేసుకొని వాటితో ఆడుతుందనమాట. అవి కూడా చక్కగా రెస్పాండ్ అవుతున్నాయి పాపకైతే. అంటే చిన్నపిల్లలకే బాగా కనెక్ట్ అవుతాయనుకుంటా. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. మీ పిల్లలు కూడా ఎండలో తిరగకుండా, ఫోన్‌కి అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే మీ సరౌండింగ్స్‌లో ఎక్కడైనా ఇలాంటివి ఉంటే కనుక వెంటనే తీసుకోండి. చక్కగా ఆడుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళ కళ్ళకి మంచిది, బ్రెయిన్‌కి మంచిది. వాళ్ళకి కూడా చాలా మంచిదనమాట. సో, అవి ఏం తింటాయండి పెద్దగా ఏం ఫుడ్ కూడా ఏం తినవు కదా! సరదాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా బావుంటుంది చూడ్డానికి. ఈ వీడియో మీకెక్కడ బోర్ అనిపించదని అనుకుంటున్నా. బోర్ అనిపించినా మీరేమనుకోకండి. స్కిప్ మాత్రం చేయొద్దు. లైక్, కామెంట్, షేర్ అయితే డెఫినెట్‌గా ఇవ్వండి. నా ఛానెల్‌నైతే అసలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. బాయ్.